విడుదల వాక్య ధ్యానం కొరకు 50వ కీర్తన 15వ చరణంలో రాయబడిన రెండో వాక్య భాగాన్ని చదువుకుందాం. నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మనలను విడిపించేటటువంటి దేవుడై ఉన్నారు. మనుషుడు దేనికి బంధింపబడి ఉన్నాడు అని అడిగితే అనేక మంది ఆర్థిక ఇబ్బందుల్లో, అనారోగ్య సమస్యల్లో, కుటుంబ సమస్యల్లో ఇలా పలు విషయాలలో బంధింపబడి నెమ్మది లేక ఉన్నాము అనేటటువంటి విషయాన్ని అనేకులు తెలియచేయట సహజం. అయితే వాటన్నిటికంటే ముఖ్యంగా ఒక వ్యక్తి దేనిలో బంధింపబడి ఉన్నాడు అని గనక మనం పరిశీలన చేసినట్లయితే రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనంలో లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తంగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరు ఎరుగరా అని ఇక్కడ ప్రశ్నించటాన్ని మనం గమనించగలం. నిజమే, అనేక మంది నీతి నిమిత్తంగా దేవునికి విధేయులగుటకు బదులుగా చావు నిమిత్తముగా పాపము అని అనగా యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం చెప్తున్న మాట, పాపము చేయి ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. నిజమే, మనుషుడు దాసుడు అవటానికి అనగా పాపమునకు దాసుడు అవటానికి గల కారణం ఏంటంటే దేవుని వాక్యం ఏదో ఎరిగి ఆ వాక్యానుసారంగా ప్రవర్తించకపోవటం. ఒక వ్యక్తి చావు నిమిత్తంగా పాపమునకు తను అప్పగించుకుంటున్నాడు. ఆ కారణాన్ని బట్టే భూమి మీద మనము అనేక విషయాల్లో పలు సమస్యల చేత బంధింపబడుతూ ఉన్నాం. అయితే ఇట్టి బంధకాల్లో ఉన్నటువంటి మనలను తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది అని ఉన్నది, అట్టి వారిలో నేను ప్రధానుడను అని చెప్పి ఇక్కడ పౌలు గారు తెలియచేయటను మనం గమనించగలం. నిజమే, నాడు మరియతో అలానే యోసేపుతో దేవుని దూత మాట్లాడినటువంటి సందర్భంలో వారికి తెలియపరిచినటువంటి మాటలు మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో అక్కడ మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు మనము పాపము ద్వారా బంధింపబడి పలు విషయాలలో మనం బంధకాలలో ఉన్నాం. అయితే మొదట మనం పాపము నుండి విడిపించబడితే గాని మిగిలిన బంధకముల నుండి మనం ఎంత మాత్రం కూడా విడుదల పొందలేం. గనుక ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, సరైన విడుదల, నిజమైన విడుదల అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే మన జీవితానికి లభిస్తుంది అనేటటువంటి విషయాన్ని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. మనం బంధింపబడినటువంటి పరిస్థితి అది పాపమును బట్టి అయితే ఆయన పాపాన్ని పరిహరిస్తారు. ఒకవేళ సహజ సిద్ధమైన పలు పరిస్థితులను బట్టి అయితే దాని నుండి కూడా ఆయనే మనల్ని విడిపిస్తారు. ఆ విడుదల పొందేటటువంటి మనం చేయవలసినటువంటి మరొక పని ఏంటంటే ఆయనను మహిమపరచాలి. మనం ఆయనను మహిమపరచుటకు ఏ విధముగా బంధింపబడినటువంటి వారమైనా ఆయన యొద్దకు వచ్చి మనం మారుమనసు పొంది దేవునికి విధేయులమైతే నిశ్చయముగా ఆయన మనలను విడిపిస్తారు. యేసుక్రీస్తు ప్రభు నొద్ద మనకు విడుదల ఉంది. రోమపత్రిక 6వ అధ్యాయం 22వ వచనంలో అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. 23వ వచనంలో ఏలయనగా పాపం వలన వచ్చి జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. చదవబడినటువంటి వాక్య భాగాల్లో మనం చూస్తా ఉన్నాం. విడిపింపబడితేనే మనము పరిశుద్ధులం అవుతాం. విడిపింపబడితేనే నిత్య జీవానికి వారసులం అవుతాం. మరి ఇట్టి స్థితిని మనం కలుగు చేయటానికి కదూ యేసుక్రీస్తు ప్రభు పరలోక మహిమను విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చింది. అంతటి కార్యం చేసింది. ఏ ఒక్కరూ కూడా నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. నశించుచున్నటువంటి మనకు ఆయన విడుదల అనుగ్రహించిన దేవుడై ఉన్నారు గనుక ఆయనను మనం మహిమపరచుటలో ఎంత మాత్రం కూడా అశ్రద్ధ చేసేటటువంటి వారంగా ఉండకూడదు. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు రాయబడినటువంటి వాక్య భాగాల్లో విడిపింపబడినటువంటి పేతురు యోహానులు వారు చేస్తున్నటువంటి పరిచర్లో శృంగారమను దేవాలయం దగ్గర ఉండేటటువంటి
ఆ భిక్షగాడు అతడు నడవలేనివాడు, నిలవలేనివాడు. అలాంటి వ్యక్తి దగ్గరికి అనేకులు వచ్చి భిక్షం వేస్తూ ఉంటే వీరెళ్ళి అన్నారు, మా వద్ద వెండి బంగారం లేవు గాని మా కలిగింది నీకు ఇచ్చుచున్నాము. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తగా వెంటనే వాని పాదములు చీలమండలాలు బలం పొందాయి. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవునిని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళుటని ఇక్కడ మనం గమనించగలం. నిజమే, అతడు విడిపింపబడినటువంటి వారు యేసుక్రీస్తు నామమున వానికి విడుదల ప్రకటించగా వాడును విడుదల పొంది వారు కూడా వారితో కలిసి దేవుని స్తుతించడానికి వెళ్ళినటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులు, వాళ్ళ సమస్యల చేత బంధింపబడి ఉన్నామని కృంగిపోతున్నారా? ఈ దినం దేని నుండి విడుదల పొందాలో మొదట దాని మీద మనసు పెట్టండి. దాని విషయమే ప్రభు దగ్గర పశ్చాత్తాపడండి. ఆ ఒక్క విషయంలో విడుదల పొందితే మిగిలిన అనేక విషయాల్లో సాతాను వేసిన బంధకములన్నిటి నుంచి ప్రభు మిమ్మల్ని విడిపించబోతున్నారు. ఈ మాటల చేత పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిని బలపరిచి దీవించి ఆశీర్వదించి ఆయనను మహిమపరిచే వారిలో మీరును ఉండుటకు ఆయన తోడు నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రిని కొందనాలు. నేడు విన్న ఈ వాక్యం ద్వారా మా ప్రియులు నిన్ను మహిమపరచువారగునట్లుగా దీవించండి. నూతన సంవత్సర దయా కిరీటాన్ని ఈ దినం పొందిన మా ప్రియులను దీవించండి. పరిచర్లో ప్రయాసపడుతున్న సేవకులను వారి కుటుంబాలు దీవించండి. కృంగిన వారిని, వేదనలో ఉన్న వారిని నేడే దర్శించి వారిని ఆదరించండి. మీ కృపాక్షణలు ప్రతి ఒక్కరు కలుగు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితో నడిపించునుగాక. ఆమేన్.